సరే 300 ఇస్తే 3 బొరకాయలు చెప్తా. ఆ 300 రూపాయలు నేను ఇస్తాను. ఇస్తావా? 2 బొరకాయలు చెప్తా. అలాగే ఇప్పుడైతే ఉదయం ఇస్తాను. అదే అమ్మ నమ్మకలేదు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. పర్సు బ్యాగ్ లో ఉండిపోయింది. స్టేజ్ దిగినాక ఇచ్చేస్తాను. తప్పకుండా 100 రూపాయలు బొరకతా. ఏం చేస్తావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ? ఎవరి బాబులు నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? నా కళ్ళ ఖాళీగా ఉందని చెప్పానా? రాత్రే కాదు అసలు ఇప్పుడు కూడా ఖాళీ లేదు. మన కళ్ళ ఖాళీ ఉంది. మన కళ్ళ కలిసి కళ్ళ ఉందా? నా కళ్ళ ఖాళీ లేదు. బాబు నా కళ్ళం కూడా ఖాళీ లేదు. అది నాకు 2 రోజులు నేను తిరిగానండి. ఇది బొరకదా? ఇది బొరకదా? ఇది 100 రూపాయలు బొరకదా? ఈ బొరకదకి 10 రూపాయలు ఇచ్చిన దండగే. 10 రూపాయలు ఇచ్చిన దండగే. ఇదే బొరకదండి చాలా. అమ్మ రావు రావు నా చెల్లి రావు నా అదల్లో రావు నా అదల్లో
ఆ, నేను ఎడ ముందు నన్ను వచ్చి పడతాడు ఓహో, నువ్వు పక్కన ఉన్నావు నీ మీద పడ్డాడా అన్నయ్య, అన్నయ్య, మాట. అది బాధ అంతా ఏం కాదు వీడి మీద పడలేదని అది పడ్డాడని కాదు ఇది పడలేదని నీకేమ్మా ఎంత పని చేశాడమ్మా ఏం చేశాడమ్మా చూడలేదా నేను చూడలేదమ్మా ఎంత పని చేశాడే అమ్మా నీ అమ్మ తెలుసా ఏమ్మా చూసావా కోసాను పడ్డాడా పడ్డావు అది ఎడిగెత్తాను చూసావా ఏం చెప్తాడు నీకు ఎంత ముక్కలు ఆయన అన్నయ్య ఈ నాన్నకి దగ్గర నీకు ఆడపడ్డ తెలుసుడా నాకు భయం వేసింది అనుకో ఎదురున్న ఆడవాళ్ళు మగవాళ్ళు చూడడం ఎవరుంటాడు ఇక్కడ నడిపించుకో ఎంత పని చేసాడమ్మా ఏం చేశాడమ్మా నువ్వు తోసావు లేదు నేను తోసాను పొరపాట్లు పడిపోయాను ఆ పొరపాటునే పడ్డావు అది ఎడిగెత్తాను ఏం చేస్తున్నాడు కాలాన్ని గుర్తు అడిగెత్తాను ఏం గుర్తు కాలం గుర్తు తాళం గుర్తు అక్కడే ఉంటుంది మరి ఎక్కడ వస్తుంది బ్యాగ్ లో ఉంటారు కాలం గుర్తు ఉందా వెళ్ళి కావాలా చూడతా అంటే చిన్న గుర్తు చిన్న గుర్తే నాదైతే గట్టి గుర్తు కానీ నాకు తెలియక అడుగుతాను మీ ఊర్లో ఉన్న కప్పలన్నీ తాళాలు అన్ని కాదు మా ఇంటి తాళం చాలు మీ ఇంటి తాళాలు అన్ని ఉన్నాయా డబుల్ ఫ్లోర్ అబ్బో ఏ తాళాలు ఉన్నాయా చెప్పు ఇంటి తాళం ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళం ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళం ఉన్నాయా రెండు ఉన్నాయి కారు తాళం ఉన్నాయా అసలైన తాళం దానికే ఉందా అసలు ఏం తాళం అంటే అది పొరుగు ఉంటుంది అంత పొడగా ఉంటుందా అదే తాళం రాయ్ తెలీదు నీకు బీరువా తాళం బీరువా తాళం బీరువా తాళం అంత పొడి ఎందుకు ఉంటది అది చిన్నదే ఉంటుంది మీ బీరువా ఉందా అది ఆ మాత్రం ఉంటుంది తాళం చిన్నదే చిన్నదే అందుకే అది ఉడబెక్కేస్తాను దాన్ని ఎవడా ఉన్నది మరి మీ బీరువా తాళం ఎంత పొరుగు ఉంటుంది ఇప్పుడు అంత పెద్ద బీరువా అయిపోయా బాబు పాత బీరువా పాత బీరువా అంటే చెక్క బీరువా చెక్క బీరువా దాని తాళం అయితే పెద్దదే ఉంటుంది లక్ష్మి ఉట్టుకొని ఇలా ఒక్కసారి ఎక్కి 3 సార్లు తిప్పాలా అవునా మీ బీరువా ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ తిప్పినా ఎక్కడ పడితే అక్కడ తిప్పానుకున్నాడు అసలు తిప్పేస్తాను దరిద్రుడా ఇవన్నీ కలిపి కలిపి ఎంత గుర్తు చేశాను చేసి బ్యాగ్ లో పెడదాం అనుకోను ఆహా బొగ్గడు మంచిది కాదు అరేంజ్ చేసుకుంటారా దాసేస్తాడు రాసేసి ఏం చేసుకుంటారు దారి మారుతాడు దేనికి 3 అవసరం ముందుకి చిన్నమ్మాయి నీకు అందుకే చాలుపోతారు కదా పడేటి ఎవడు అరే ఆ వాసనే పాప తెలుసా వాసనే పడదు వాడికి అసలు వాసన పడదు అసలు పడదు వాసన ముక్కు మూసుకొని పులి పడదు తాగేది కదా అవునా గ్యాస్ అయిపోతే అయిపోయింది కాకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు అందుకని అందుకని ఆ గుర్తు తాళము బ్యాగ్ పెద్ద మనిషి మరి ఏం చేసావు జేబులు ఇప్పుడు మీ పెద్ద చేతితో మీ చిన్న చేతితోటి అవి ఉన్నాయో చూసుకోవాలి అవి చూసుకోవాలి అందుకని సింపుల్ మొలతాడు ఉందా మొలతాడు ఇక్కడ కట్టాడు అవి ఇక్కడ కాలపడ్డాయి బరువు లాగిదా బరువు ఎక్కువ అబ్బో కిందకి వస్తుంది ఉన్నాయి ఉన్నాయిలో చూసుకోక్కర్లేదు కడుతూ తెలిసిపోతాయి నమస్కారం నీ తాళం గుర్తుకో నమస్కారం తాళం గుర్తు ఎక్కడ ఉంది నవకాయ పెడతాను నువ్వు అంటే నీ ఉద్దేశం ఏంటి తాళం గుర్తు కట్టి పాటలు వేసుకోవచ్చా పాటలు పాట తప్పు పాడవునా తప్పుడేనా నీకు తెలియలేదా ఆ పాట నేను పాడతాను నేను పాడతావా పొయ్యి మీద పెనమెట్టి పొయ్యి మీద పెనమెట్టి చిన్నట్టు పోసి మాట్లాడలేదా మనం రాలిపోతా నీకు ఇప్పుడే చెప్పింది నేను పాడిన తప్పు అంటాను అప్పుడు కరెక్ట్ వాడుతుందా కరెక్ట్ కాదు కరెక్ట్ గా కరెక్ట్ వాడుతుందా నాకు అర్థం అవ్వాలా నువ్వు ఎందుకు వాయిస్తాను ఓహో వాయించొద్దా
వంటలు వాడిపోతాయి గురువారు వాయించకండి అయితే బుట్టలు బాగా పెట్టావు కానీ ఏయ్! అవి వాయించొద్దు అంతే కదా పాటలు మీద సరే. పొయ్యి మీద పెనమిట్టి ఒక్కరు కుట్టగల కారు అట్లా మారిపోతారు రంగలేడిపోయి గడ్డల్లో కొరక బాబు అతనికి వినపడదండి అతనికి వినపడవు సోగులు నీకు ఏమవుతుందా నాకు వినపడ చెప్పాలి కదా అతను పట్టుకుంటే చెప్పలేదు నువ్వు ఏం చేస్తావు చెప్పు మీకు వినపడదు ఒకటి మరి ఎలా చెప్తావు మా చిన్న భాష ఉంది మూల భాష మగ భాష అంటే సైజ్ చేస్తావా చేస్తానా ఏ సైజ్ చెప్పు అర్థమైందా ఇదేగా నాకు అర్థం కాలేదు నీకు అర్థం లేదా చెప్పండి ఇద్దరు అంటే మీకు చల్లాయి మీరు చల్లాయి ఇది అర్థమైంది అంటే పాట పాడుతుంది ఇది అర్థమైంది ఇది అర్థం లేదు అంటే వాయించుకోనేమా ఇది వాయింపా ఈ రకం వాడు చెప్పాలి తీసుకుపెట్టి ఈ దగ్గరే చూసుకుంటా వాయించుకో